నమస్కారం. వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. సాక్షి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మయూర వాహనంపై స్వామివారి ఊరేగింపు. శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా పరిశీలించిన ఉన్నతాధికారులు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. కొత్తూరు సుబ్బరాయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వసతి గృహానికి 2.11 లక్షల విరాళం. నంద్యాల బ్లడ్ సెంటర్ను సందర్శించి మేనేజర్ అచ్చు సేవలను అభినందించిన సినీ బుల్లితెర నటుడు సెల్వరాజ్. శివనామ స్మరణతో మార్మోగుతున్న నవనందుల నిలయాలు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకుని తరిస్తున్న భక్తాదులు. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు శివరాత్రి పర్వదినాన నవనందుల నిలయమైన నంద్యాలలో వెలిసిన శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణలతో మార్మోగుతున్నాయి. స్వామివారికి పురోహితులు మహాన్యాస ఏకవార దశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులచే నిర్వహించడం జరిగింది. రాత్రి 11:30 గంటల నుండి లింగోద్భవ కార్యక్రమం అనంతరం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. వేలాదిగా భక్తులు ప్రాతకాలమందే ఆలయాలకు బయలువెళ్లి స్వామి అమ్మవార్ల దర్శనాన్ని చేసుకుని తరించారు. ప్రత్యేకమైన శివరాత్రి ఆలయ ప్రాంగణంలో భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లను కార్యనిర్వహణ అధికారులు చేపట్టారు. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తజే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నంద్యాల చామకాల సమీపంలో వెలిసినటువంటి శ్రీ కేదారేశ్వరి సమేత ప్రమథనందీశ్వర దేవస్థానము నవనందుల్లో మొదటిది. 11 మాస శివరాత్రుల తర్వాత మాఘమాస బహుళ త్రయోదశి రోజు వచ్చేటటువంటిదే ఈ మహాశివరాత్రి. ఈ రోజున ఉదయకాలంలో మహాన్యాసపూర్వకంగా స్వామికి ఏకాదశి రుద్రాభిషేకములు నిర్వర్తించినాము. ఉదయకాలం నుంచి భక్తులు అనేక మంది వచ్చి స్వామికి అభిషేకాదులు చేసుకుంటూ ఉన్నారు, దర్శించుకుంటూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా శ్రీ మహాగణపతి, ప్రథమనందీశ్వర స్వామి, కేదారేశ్వరుడు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా లింగోద్భవ సమయం రాత్రి 11:30 కాలం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వర్తించి కేదారేశ్వరి, ప్రథమనందీశ్వర తిరు కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ఈరోజు రాత్రిన చేస్తూ ఉన్నాం. కావున నంద్యాల పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ కళ్యాణమునందు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శివరాత్రి సందర్భంగా నంద్యాల నాగులకుంట నాగలింగేశ్వర దేవస్థానమైనందు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం రుద్రాభిషేకంతో ప్రారంభించి సాయంత్రం దీపార్చన, రాత్రి 42 రకాలతో పండ్ల పుష్పాలతో అభిషేకం జరుగుతుంది. మళ్ళీ రేపు మధ్యాహ్నం అన్నదానం కూడా జరగబడుతుంది. కావున నంద్యాల ప్రజలందరికీ పేరు పేరున అందరికీ వచ్చి శివయ్య ఆశీస్సులు తీసుకోమని కోరుచున్నాం. ఈశ్వరాయ నమః. శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానము నంద్యాల. ఇది నవనందులకి 9 నందుల క్షేత్రపాలకుడు శ్రీ బ్రహ్మనందీశ్వరుడు. అట్లే పూర్వం ప్రకారంగా మహానందీశ్వరుడు వచ్చేసి ఈ యొక్క బ్రహ్మనందీశ్వరుని పెళ్లి పెద్దగా తీసుకొని వెళ్తారు. వెళ్ళి 11వ తారీఖు వచ్చేసి మరుసటి రోజు 12వ తారీఖు గ్రామోత్సవం చేసుకొని పెళ్లి పెద్దగా తీసుకొని వెళ్ళాడు. అలాగే కళ్యాణం అయిపోయిన తర్వాత రేపు 15వ తారీఖు రాత్రి కళ్యాణం అయిపోయిన తర్వాత, అనగా ఈరోజు రాత్రి కళ్యాణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెరవని చూసుకొని ఆ తర్వాత వచ్చేసి తేరు ఉత్సవం తీసుకొని ఆ తర్వాత 18వ తారీఖు శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి ఈ నంద్యాల జరుగుతాడు. అట్లే శివరాత్రి సందర్భంగా రాత్రి మహాన్యాసపూర్వక ఏకాదశాభిషేకం ఉంది ఇక్కడ దేవాలయంలో. అట్లే ప్రతిరోజు సోమవారం చాలా వ్యత్యాసంగా
ఎక్కువగా చాలా జనం వస్తూ బాగా పూజలు పురస్కారాలు జరుగుతున్నాయి. శ్రీ బ్రహ్మానందీశ్వరాయ నమః. ఓం నమః శివాయ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు మహానంది పుణ్యక్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక అలంకారంతో మయూర వాహనంపై మాడవీధుల్లో ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, రవిశంకర్ అవధాని, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున 2:20 నుంచే మొదటి దర్శనం ప్రారంభమైంది. దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పీ సునీల్ శరణ్ జాయింట్ కలెక్టర్ తో కలిసి స్వయంగా పరిశీలించారు. స్వామివారు అమ్మవారి దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, భక్తుల రద్దీ, మౌలిక సదుపాయాల నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిన్న మోర్ దెన్ 1 lakh భక్తులు చాలా ప్రశాంతంగా దర్శనం చేశారు. నిన్న వెహికల్స్ కూడా మనకి బాగానే వచ్చాయి, బోత్ ఫ్రమ్ హైదరాబాద్ సైడ్ అండ్ సైడ్. ఇప్పుడు కూడా నిన్న యాజ్ వెల్ యాజ్ ఈరోజు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్రాఫిక్ ఫ్లో మూవ్మెంట్ చాలా బాగానే ఫ్రీగా ఉంది. తర్వాత ఇప్పటి వరకు ఈరోజు 45,000 వరకు ఆల్రెడీ దర్శనం చేశారు, కానీ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కానీ దర్శనం ఫ్రీగా, ఫ్లోగా, పీస్ఫుల్గా జరుగుతుంది. మోర్ దెన్ 600 CCTV కెమెరాస్ పెట్టాము. మోర్ దెన్ 2,500 సిబ్బందితో సఫిషియెంట్ ఫోర్స్ పెట్టుకొని అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశాము. సో all the arrangements are in place and darshanam is going on peacefully. Traffic is also flowing peacefully. Efficientగా పార్కింగ్ పెట్టాము. అది కర్ణాటక బస్సెస్ కావచ్చు, తెలంగాణ బస్సెస్ కావచ్చు, మన KPRTC బస్సెస్ కావచ్చు. సో నిన్న చూస్తే కూడా అన్ని బస్సెస్ ప్రాపర్గా పార్కింగ్ చేసేసి. తర్వాత ఈరోజు శివరాత్రికి ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఎక్స్ట్రా 500 బస్సెస్ మేము తీసుకొని వచ్చాము. సో ఇప్పటి వరకు all the things are going on peacefully and hopefully it will go on peacefully. ఆ సైడ్ నుంచి అదే సూచన, కొంచెం మీరు సేకరిస్తే మనం కూడా మన సైడ్ నుంచి రెడీగా ఉన్నాము. అందరూ దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ అందరూ మీతో సహకరించి మంచిగా మీకు దర్శనం చేపిస్తాము. ఈరోజు కొంచెం ఎక్కువ రద్దీ ఉంది, కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం ఉండొచ్చు, కానీ మీరు కొంచెం పేషెన్స్తో, ఓపికతో వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నంద్యాల బ్లడ్ సెంటర్ ను సినీ బుల్లితెర నటుడు సెల్వరాజ్ సందర్శించి మేనేజర్ అచ్చు సేవలను అభినందించాడు. 2 తెలుగు రాష్ట్రాలలో కోట్ల మంది అభిమానులని, అందులో ముఖ్యంగా మహిళల అభిమానాన్ని సంపాదించుకున్న మన మొగల్ రేకులు సీరియల్ ఇక్బాల్ సార్ ఈరోజు సిల్వరాజ్ సార్ గారు, అంటే సీరియల్లో సిల్వరాజ్ సార్ అంటారు, ఆయనకు అదే గుర్తింపు ఆ పేరు, ఈరోజు నంద్యాలకు వీచే జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు అనే కాదు, ఓంకార క్షేత్రం సార్కి బాగా అంటే చాలా ఇష్టమైన దేవునిగా ఆయన ఏ కార్యక్రమాన్ని కూడా అక్కడి నుంచే మొదలు పెడతాడు. గత 5 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. చాలాసార్లు పరామర్శలు, సార్ ఇలా మన బ్లడ్ సెంటర్ ఉంది, మీరు ఒకసారి రావాలి సార్, ఎంతమంది యువతకు మీరు మీ స్పీచ్ ద్వారా, మోటివేషన్ ద్వారా ఎంతోమంది యువత ముందుకు వస్తారు సార్ అని చెప్పి చాలాసార్లు పరామర్శలు చెప్పడం జరిగింది. సార్ గారు కూడా ఈ 2-3 సంవత్సరాల్లో గమనించి మన బ్లడ్ బ్యాంక్ అయితే ఏదైతే సర్వీస్ చేస్తుందో, ఏ సోషల్ యాక్టివిటీస్ అయితే బాగా చేస్తుందో ఇవన్నీ ఆలోచించి సారు మాకు ఈ 2 రోజుల కింద చెప్పినాడు, నేను వస్తాను, ఖచ్చితంగా మన బ్లడ్ సెంటర్ని సందర్శిస్తాను, ప్లస్ నా ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంటే నేను మాట్లాడడానికి కూడా నేను ముందుకు వస్తాను చెప్పి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సార్ ఎంత బిజీ షెడ్యూల్ని కూడా ముందుగా ఈరోజు పర్వదినం, మహాశివరాత్రి పర్వదినం, ఈరోజు ఆ శివుడే మా బ్లడ్ సెంటర్కి వచ్చినట్టు నేను నిజంగా అనుకుంటున్నాను. అలాగే సార్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను. గతంలో కూడా సారు ఈ బ్లడ్ బ్యాంక్ గురించి
మారటం జరిగింది. ఇంకోటి మా మెగా అభిమానులకు అత్యంత అంటే మా పవర్ స్టార్ పక్కన ఎవరున్నా, మా పవర్ స్టార్‌తో ఉన్నా, ఆయనతో నటించినా మాకు మాకు అదంతా కుటుంబంతోనే సంబంధం. అలాగే మా శివరాజ్ సార్ కూడా మాకు మా పవర్ స్టార్ లెక్కనే మాకు. మేము అందుకే మెగా అభిమానులు ఇంత ఆనందంగా ఈరోజు ఇంతమంది రావడం కూడా జరిగింది. నిజంగా మా బ్లెస్ సెంటర్‌కి వచ్చినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల బ్లడ్ బ్యాంక్కి రావడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ మొత్తం బ్లడ్ అచ్చు అనే ఇతను చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు. చాలామందికి ఈ బ్లడ్ అనే ఇది సర్వీస్ చేస్తూ ఎంతో ఉపయోగపడుతూ చాలామందికి హెల్ప్ చేస్తూ బ్లడ్ ఒకటే కాకుండా ఇతర దీంట్లో కూడా ప్రతి ఒక సబ్జెక్ట్లో వీళ్ళ టీం అందరు కలిసి కూడా చాలామందికి ఎన్నో విధాలుగా, ఒకటి అని కాదు ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ నంద్యాలలో చాలామందికి సపోర్టివ్గా ఉన్నారు. సో అందరూ కూడా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన హెల్ప్ సహాయం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్ప్ అవసరం పడుతుంది కాబట్టి మన ద్వారా ఏదైతే అవుతుందో అది తప్పకుండా చేయాలి. అందరం కలిసి చేద్దాము. సో ఈ శివరాత్రి రోజు అందరూ బాగుండాలి, సకల సౌభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని ఆ శివుణ్ణి కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు ఓంకారం అనే టెంపుల్కి రావడం జరిగింది. ఇది నేను 3వసారి రావడము. ఇంతకుముందు 2 సార్లు వచ్చాను, కానీ నార్మల్ టైంలో వచ్చాను. ప్రతిసారి కూడా శివరాత్రి రోజు నన్ను పిలుస్తుండేవాళ్ళు టెంపుల్లో. మన ప్రధాన అర్చకులు భరత్ గారు పిలిచేవాళ్ళు, కానీ నాకు కుదిరేది కాదు. కానీ ఈసారి 3వసారి ఆ దేవుడు శివరాత్రి రోజు నన్ను పిలిపించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో అందరూ కూడా బాగుండాలని కోరుతూ. నంద్యాల ఆర్టీసీ నుండి శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 40 అదనపు బస్సులను ఆయా పుణ్యక్షేత్రాలకు ప్రయాణికులను చేరవేసేందుకు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మాధవిలత తెలిపారు. అన్ని బస్టాండ్ల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి బస్సుల వేళలు రద్దీని దృష్టిలో పెట్టుకుని సహాయం అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లను చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు అడ్వకేట్ రావినుతుల దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో బస్టాండ్ నందు ప్రయాణికులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రయాణికులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అండి. ఈ నంద్యాల డిపో నుంచి శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి 50 బస్సులు పెట్టడం జరిగింది. అలానే మహానందికి 25 బస్సులు పెట్టడం జరిగింది. ఓంకారానికి ఈ సంవత్సరం ఎక్కువ ప్రయాణికులు ప్రయాణిస్తున్న దృష్ట్యా 10 బస్సులు పెట్టడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ దాదాపుగా 40 బస్సులు ఎక్కువ పెట్టాము. ఎందుకంటే ఉమెన్ ఫ్రీ శక్తి పథకం ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. నంద్యాల డిపోలో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళ తరఫున వాళ్ళు సాగించడానికి అన్ని సదుపాయాలు కలిగిస్తున్నాము. వారికి ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడడానికి ప్రతి 10 నిమిషాలకు ఒకటి మహానందికిను ఓంకారానికి బస్సులు నడపడం జరుగుతుంది. ఓం నమ శివాయ. 50 మంది భక్తాగ్రేసర్లకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పర్వదినం సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు, లింగోద్భవం జరిగిన కాలం రోజు కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి మన హిందువులందరూ కూడాను బ్రహ్మాండంగా పండగ చేసుకుంటూ ఉంటారు. అనేకమైన పుణ్యక్షేత్రాలు మన నంద్యాల, ముఖ్యంగా నవనందుల నిలయం, అటువంటి నవనందుల నిలయం చాలా పుణ్యక్షేత్రము. అటువంటిది మన నంద్యాలలో మనం ఇక్కడ ఈరోజు మన బస్టాండ్ ప్రక్కనే చిన్మయ మిషన్ స్కూల్ ఎదురుగా శ్రీ నీలకంఠేశ్వర నర్మద మధ్వర్ణ బాణలింగం, అంటే ఉజ్జయిని నుంచి నర్మదా నది నుంచి తెప్పించిన లింగము. ఆ బాణలింగానికి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో సుఖశాంతులతో హాయిగా ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి నానుడి. శ్రీలంకలో కూడా రావణాసురుడు బాణలింగానికి పూజ చేయడం వల్ల లంకంతా బంగారమయమైపోయింది. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం ఎప్పుడు చేసుకున్నా కూడాను మీకు అందరికీ కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తుంది వేదాలు. అదేవిధంగా ఈరోజు ఆ యొక్క మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని మన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో మేమంతా కూడాను ఈ యొక్క బ్రాహ్మణ భవనం తరఫున అధ్యక్షుడిని, నేను అక్కడ వ్యవస్థాపకుని, నా పేరు రావినుతుల దుర్గా ప్రసాద్.
మన ఆర్టీసీ డిఎం మాధవలీత గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము. దీనికంతా కూడాను విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇతర సంఘాల వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చారు. ఎంతమంది దాతలు కూడా ఈ యొక్క దీనికి సహకరించారు. వారందరికీ కూడాను ఈ యొక్క మహాశివరాత్రి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని కృపతో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయుడు గ్రామంలో వెలిసిన ప్రసిద్ధి చెందిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వసతి గృహానికి బనగానపల్లె పట్టణానికి చెందిన చిన్నరాజు లక్ష్మీ సరస్వతుల కుమారుడు సురేంద్రబాబు లావణ్య కుటుంబ సభ్యులు 1,11,116 రూపాయలను, అలాగే నంద్యాల పట్టణానికి చెందిన యుగంధర్ ఉమా దంపతుల కుమారుడు కుమార్తె గోవింద తులసీలు 1,00,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి శేష వస్త్రములను అందజేసి ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ స్వామి, గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మయూర వాహనంపై స్వామివారి ఊరేగింపు. శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా పరిశీలించిన ఉన్నతాధికారులు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. కొత్తూరు సుబ్బరాయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వసతి గృహానికి 2.11 లక్షల విరాళం. నంద్యాల బ్లడ్ సెంటర్ను సందర్శించి మేనేజర్ అచ్చు సేవలను అభినందించిన సినీ బుల్లితెర నటుడు సెల్వరాజ్. శివనామ స్మరణతో మార్మోగుతున్న నవనందుల నిలయాలు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకుని తరిస్తున్న భక్తాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.